హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి ఈఏకి. సో ఈరోజు వచ్చి నేను నా కెరటిన్ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకొని 1 మంత్ అయిందండి. సో ఆఫ్టర్ 1 మంత్ ఐఎమ్ గివింగ్ ద రివ్యూ బికాస్ మనకి ఇమ్మీడియట్గా అంత రిజల్ట్ ఏం తెలియదు అండ్ ఏంటి అడ్వాంటేజెస్ తెలియదు కాబట్టి ఆఫ్టర్ 1 మంత్ ఐఎమ్ గివింగ్ ద రివ్యూ అండి. సో బిఫోర్ ట్రీటింగ్ అంటే బిఫోర్ గోయింగ్ టు ద కెరటిన్ ట్రీట్మెంట్ మై హెయిర్ ఈజ్ లైక్ ఫ్రీజీ అండ్ వేవీగా ఉండేదండి. సో హెయిర్ అంతా నాది ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండేది ఎప్పటి నుంచో, బట్ లాస్ట్ 2 years నుంచి నాది ఫ్రీజీ అండ్ వేవీ హెయిర్ లాగా అయిపోయింది అండ్ కర్ల్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఫర్ దట్ దాని గురించి నేను కెరటిన్ ట్రీట్మెంట్కి వెళ్ళాను. సో చాలా హోమ్ రెమెడీస్ అయితే ఉన్నాయి కెరటిన్ అవన్నీ చేసుకోవడానికి, బట్ మనకి అవి ఎంత రిజల్ట్ వరకు వస్తాయో నాకు తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు గివ్ ఏ ట్రై. నేను ఎప్పుడు హెయిర్కి ఏమీ చేయించుకోలేదు, సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ ట్రై. సో అందుకని నేను ఈసారి అయితే కెరటిన్ ట్రీట్మెంట్కి వెళ్ళాను. యాక్చువల్లీ నేను చాలా బిఫోర్ గోయింగ్ టు కెరటిన్ ట్రీట్మెంట్ సో నేను చాలా వీడియోస్ అవి చూసాను అనమాట. అంటే కెరటిన్ ట్రీట్మెంట్, బొటాక్స్ ట్రీట్మెంట్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి హెయిర్కి. సో నేను అవి చాలా వీడియోస్ చూశాను. సో యాక్చువల్లీ నేనైతే బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుందాము అనుకొని వెళ్ళాను సలూన్కి. సో నేను నేను రెగ్యులర్గా వెళ్ళే సలూన్లో బొటాక్స్ ట్రీట్మెంట్ లేదంటండి. సో దే హ్యావింగ్ ద కెరటిన్ ట్రీట్మెంట్. సో వాళ్ళు దాని అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది అవన్నీ నాకు చెప్పారు. అంటే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అవన్నీ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఒకసారి నా హెయిర్ అనేది టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి ఐదర్ ఐ కెన్ గో ఫర్ కెరటిన్ లేదా అనేది వాళ్ళే సజెస్ట్ చేశారు. సో దాన్ని ఫస్ట్ అయితే నేను ప్రైజింగ్ గురించి చెప్తానండి. సో కెరటిన్ ట్రీట్మెంట్కి ఒక్కొక్క సలూన్లో ఒక్కొక్క ప్రైజింగ్ అనేది ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ బ్రాండ్స్, వాళ్ళు యూజ్ చేసే బ్రాండ్స్ దాన్ని బట్టి ఉంటుంది. సో నేను వెళ్ళిన దాంట్లో అయితే వాళ్ళు 7,000 ప్రైస్ అని చెప్పారు ఇంక్లూడింగ్ జిఎస్టీ. బట్ నేను రెగ్యులర్ కస్టమర్ కాబట్టి వాళ్ళు నాకు నేను డిస్కౌంట్ బార్గెనింగ్ అవన్నీ చేసిన తర్వాత నాకు 5,000కి చేశారండి. సో డోంట్ లైక్ అంటే 5,000 ఖర్చు పెట్టారా దీనికి అని చెప్పేసి మటుకు అనుకోకండి. ఇట్స్ వర్తబుల్. అండ్ అంటే మనం ఎప్పుడు చేయించుకోం కదా, అండ్ ఇట్ లాస్టింగ్ ఆ రిజల్ట్ అనేది 6 months వరకు ఉంటుందని చెప్పారు. సో అట్లీస్ట్ 6 months ఉండకపోయినా అట్లీస్ట్ 4 to 5 months అయితే. సో అది వచ్చి ప్రైజింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో ప్రాసెస్ ఏంటి ట్రీట్మెంట్కి అంటే కనుక, సో ఫస్ట్ డే మీరు విజిట్ అయిన తర్వాత మీ స్కాల్ప్ అవన్నీ చెక్ చేసి మీకు అది సూట్ అవుతుందా లేదా అని చెప్తారు కదా. సో దెన్ యూ విల్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు గో ఫర్ ద కెరటిన్ ట్రీట్మెంట్ ఆర్ నాట్. సో దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ హెయిర్ వాష్ అయితే చేస్తారు. జనరల్గా చేసే హెయిర్ వాష్ ఐదర్ మీకు కటింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ సో హెయిర్ వాష్ చేస్తారు కదా. సో అలాగే హెయిర్ వాష్ అనేది కామన్గానే ఉంటుంది, నార్మల్ జనరల్ షాంపూస్తోనే కామన్గా ఉంటుంది హెయిర్ వాష్ అనేది. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ సో వాళ్ళు కొంచెం బ్లో డ్రై చేస్తారు. ఆ హెయిర్ వెట్నెస్ అంతా ఆరిపోయిన తర్వాత సో దెన్ మీ హెయిర్కి చిక్కులు ఏమీ లేకుండా మొత్తం అన్నీ తీసేసి బ్లో డ్రై అవన్నీ చేస్తారు, కోంబింగ్ చేస్తారు. కోంబింగ్ చేసిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ అప్లయింగ్ ద కెరటిన్ ప్రోటీన్ అనమాట. కెరటిన్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ అనేది మీకు మీ హెయిర్కి అప్లై చేస్తారు. సో మీకు హెయిర్కి 1 by 1 లేయర్స్ తీసుకుంటే 1 by 1 లేయర్స్ తీసుకుంటూ అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత ఒక 45 minutes దాన్ని వదిలేస్తారు అలాగే. మొత్తం ఈ హెయిర్ ట్రీట్మెంట్కి టైం వచ్చి 3 hours అయితే మ్యాండటరీగా పడుతుందండి. సో ఇట్ డిపెండ్స్ అగైన్, మోర్ దెన్ 3 hours కూడా పట్టచ్చు, బట్ మ్యాక్స్ అవర్స్ ఇస్ 3 hours. సో అప్లై చేసిన తర్వాత 45 minutes అయితే దాన్ని వదిలేస్తారు. ఒక 45 minutes తర్వాత మళ్ళీ మీ హెయిర్ని కోమ్ చేసి మళ్ళీ దాన్ని ఒకసారి హీటింగ్ చేస్తారు. హీటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ మీకు హెయిర్ వాష్ అనేది జరుగుతుంది. సో హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మీ హెయిర్ని కొంచెం డ్రై చేసి తర్వాత మళ్ళీ మీకు హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసిన తర్వాత అప్పుడు మీకు సెట్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి నేను ఇందాక చెప్పినట్టు 3 hours అయితే మ్యాండటరీగా తీసుకుంటుంది. బికాస్ అది మీకు హెయిర్లోకి సెట్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్రోటీన్ అనేది మీ హెయిర్కి పట్టాలి. సో మీ హెయిర్కి పట్టడానికి మినిమం 45 to 1 hour అయితే పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్ అండి. సో ఇది ఫస్ట్ డే అయిపోతుంది. సో అగైన్ ఆఫ్టర్ 24 hours వరకు మీరైతే మీ హెయిర్ని వాష్ చేయకూడదు. సో ఆఫ్టర్ 24 hours మీరు మీ హెయిర్ని అయితే వాష్ చేయొచ్చు. అండ్ వాష్ అనేది అగైన్ డిపెండ్స్ అవ్వండి. నన్నైతే సలూన్కి మళ్ళీ రమ్మని చెప్పారు. ఇంకొంతమంది అయితే ఇంట్లోనే చేసుకుంటారు. నేనైతే సలూన్కే వెళ్ళాను. అండ్ నెక్స్ట్ డే కూడా నేను సలూన్కి వెళ్ళాను. ద సేమ్ ప్రాసెస్ అంటే
క్రీమింగ్ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ మనకి షాంపూస్ అవన్నీ చేసి హెయిర్ బ్లో చేస్తారు, హెయిర్ డ్రై చేసి బ్లో చేసి అండ్ అగైన్ వన్స్ అగైన్ ఒకసారి హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మన హెయిర్ అయితే సిల్కీగా ఉంటుంది, సిల్కీ అండ్ షైనీగా ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంది. అండ్ బట్ కానీ ఫస్ట్ డే అయితే ఫస్ట్ ఒక 1 వీక్ వరకు మీ హెయిర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ప్రోటీన్ అప్లై చేసి దాన్ని హీటింగ్ చేస్తారు కదా, సో అలా స్ట్రైట్గా ఇలా సువ్వలాగా నుంచున్నట్టే ఉంటుంది. ఫస్ట్ కొన్ని రోజులు అయితే మన హెయిర్ని చూస్తే కొంచెం భయంగానే ఉంటుంది, ఏంటి హెయిర్ ఇలా ఉంది అంటే ఇలా కొంచెం వేవీ కూడా ఉంటుందండి, ఇలా స్ట్రైట్గా ఉండి డిఫరెంట్గా ఉంటుంది. నా పిక్ కనుక ఉంటే నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఆఫ్టర్ మనకంతా అయిపోయిన తర్వాత వాళ్ళు షాంపూ అనేది సజెస్ట్ చేస్తారు. సో వాళ్ళు వచ్చి నాకు షాంపూ సజెస్ట్ చేసింది ఇదండి, ఈ షాంపూ అయితే నాకు సజెస్ట్ చేశారు. ఫ్లోరా యాక్టివ్ అని చెప్పేసి ఇది కెమికల్ ఫ్రీ ఉంటుంది అని చెప్పారు. సో అక్కడే నన్ను తీసుకోమని చెప్పారు. సో అక్కడ వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే ఈచ్ బాటిల్ వచ్చి 1500 అని ఉందండి బాటిల్ ప్రైస్ అయితే. అంతే 1600 ఉందండి. ఇక్కడ కూడా ఉంది చూడండి మీకు బాటిల్ ప్రైస్. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో బాటిల్ ప్రైస్ వచ్చి 1600 ఉందండి. సో షాంపూ అండ్ కండిషనర్ రెండు తీసుకోవాలన్నారు. సో టోటల్ యాడ్ చేస్తే 3200 అవుతుంది. సో నేను ఒకసారి అమెజాన్లో చెక్అవుట్ చేశాను, అమెజాన్లో ప్రైసెస్ ఎంత ఉందా అని చెప్పేసి. సో నాకు లైక్ షాంపూ అండ్ కండిషనర్ రెండు కలిపి 1600కి వచ్చాయండి అమెజాన్లో. సో మంచి డీల్ అయితే ఉంది అప్పుడు. సో నేను వాళ్ళకి చెప్పాను, నేనైతే నాకు బయట ఇంకా తక్కువకి వస్తుంది, నేను డైరెక్ట్గా చెప్పేశాను వాళ్ళకి, నాకు బయట అయితే తక్కువకి వస్తుందండి, నేను అమెజాన్లో తీసుకుంటానని చెప్పాను. సో వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. సో మీకు కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, సో ఇఫ్ యూఆర్ లైక్ మీరు ఏ సలూన్కైనా మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళ ఏమైనా ప్రొడక్ట్స్ ఇవి తీసుకోండి బాగుంటుంది మీ హెయిర్కి అని చెప్పినప్పుడు వన్స్ ఆ ప్రొడక్ట్స్ని మీరు వేరే వెబ్సైట్స్లో చూడండి ప్రైజెస్ ఎంత ఉన్నాయో. ప్రైజెస్ చూసి అప్పుడు దాన్ని బట్టి మీరైతే మీ డెసిషన్ తీసుకోండి. దట్ ఈస్ మై డెసిషన్. సో నేను ఇక్కడ ఈ వీడియోలో కూడా నేను లింక్ పెడతాను, అమెజాన్ లింక్. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు కావాలంటే ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. సో షాంపూ అండ్ కండిషనర్ రెండు అయితే యూజ్ చేయాలి అని చెప్తారు. సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ డే ఆఫ్ మై ట్రీట్మెంట్. సో నెక్స్ట్ వచ్చి అడ్వాంటేజ్ ఏంటి హెయిర్కి ప్రోటీన్ కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అంటే కనుక, సో అడ్వాంటేజ్ వచ్చి ఒకవేళ మీది ఫ్రీజీ హెయిర్ అయితే కనుక ఫ్రీజీనెస్ అనేది కంప్లీట్గా పోతుంది అండ్ హెయిర్ అనేది మంచిగా ఇలా స్ట్రైట్గా అవుతుంది అండ్ షైన్ కూడా వస్తుంది హెయిర్కి. అండ్ కొంతమంది అడుగుతారు హెయిర్ ట్రీట్మెంట్ తర్వాత ఆయిల్ అప్లై చేయొచ్చా లేదా అని అంటే, బట్ డెఫినెట్గా అయితే అప్లై చేసుకోవచ్చండి. నాకైతే అప్లై చేయొద్దు అని కండిషన్ ఏం వాళ్ళు పెట్టలేదు. సో నేను ఆఫ్టర్ ఒక 10 days తర్వాత నుంచి నేను అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ 10 days కూడా నేను ఎందుకు అప్లై చేయలేదు అంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ దట్ టైం. సో నేను అప్పుడు అప్లైమెంట్ చేయలేదు ఆయిల్స్ ఏమి. సో ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ నేనైతే అప్లై చేశాను, నాకైతే ఏ ఇష్యూ అయితే కనిపించలేదు ఆయిల్ అప్లై చేసినంత మూలాన. బట్ మీరైతే షాంపూ వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో ఆ షాంపూ అయితే యూజ్ చేయండి. మీరు డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూస్ అయితే ఎక్కువ రోజులు ఉండవు. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని వచ్చేసరికి నాకు ఒక 10 days టైం అయితే పట్టింది, 1 week to 10 days టైం అయితే పట్టింది. సో నేను అప్పటికి అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను కాబట్టి నేను ఆ షాంపూ అయితే నేను యూజ్ చేసుకోలేకపోయాను. సో నా దగ్గర అవైలబుల్ ఉన్న షాంపూనే నేను యూజ్ చేశాను ఒక 10 days అయితే. సో నాకు అంటే మేబీ దాని మూలంగా ఏమో నాకు తొందరగా ఇలాగ కర్ల్స్ స్టార్ట్ అయినాయి అనుకుంటాను మళ్ళీ. సో బట్ ఓకే, నాట్ అన్ ఇష్యూ అండి. బట్ వాళ్ళు సజెస్ట్ చేసిన షాంపూస్ యూజ్ చేస్తే అయితే మీ హెయిర్ ఇంకా ఎక్కువ రోజులు కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నందుకు ఎక్కువ రోజులు అయితే మంచి స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి డిసడ్వాంటేజెస్ ఏంటి కెరటిన్ ట్రీట్మెంట్ మూలంగా అంటే, సో ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ సో కాస్ట్లీ. అంటే ఇట్స్ లైక్ ట్రీట్మెంట్ కాస్ట్ వచ్చి 7000
అలా పడుతుంది కదా. సో యూజువల్గా ఆఫ్టర్ బార్గెనింగ్ 5000 వచ్చింది, కానీ బట్ 5000 ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ కదండి. నేనైతే ఎప్పుడూ అంత పెట్టి నేను అది ఏ ట్రీట్మెంట్ చేయించుకోలేదు యూజువల్లీ. సో అందుకని నేను అది ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అన్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చి మీకు డిసడ్వాంటేజ్ ఏంటి, హెయిర్ ఫాలింగ్ అనేది బాగా ఉందండి. బట్ నాకుందా, రిమైనింగ్ వాళ్ళకి అలాగే ఉందా లేదో నాకైతే తెలియదు, బట్ నాకైతే హెయిర్ ఫాలింగ్ అయితే బాగానే ఉంది. సో ఇలా అన్నా కానీ హెయిర్ ఫాలింగ్ 1 to 2 హెయిర్స్ అయినా వస్తాయండి. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే డెఫినెట్గా మీకు హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ